Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భగవంతుడగు శంకరుని శంఖచూడుని ఇరుపక్షములందు భయంకరమైన యుద్ధము. శంఖచూడుల యుద్ధము. శంకరుడు వదిలిన త్రిశూలముతో శంఖచూడు భస్మమగుట. సుధాముడు గోపకుని స్వరూపముతో విమానము ద్వారా గోలోకమును చేరుకొనుట. యుద్ధభూమికి వచ్చిన భద్రకాళిని చూసి శంఖచూడు ఎంతో వేగంగా అక్కడకు చేరుకున్నాడు. దానవులు ఆమె వలన మిగుల భయాందోళనకు గురవుతున్నారు. వారందరికీ అతడు అభయం ఇచ్చాడు. అప్పుడు కాళి ప్రళయకాలీన అగ్నిశిఖా సమానమై ప్రకాశించుచున్న అగ్నిబాణాన్ని వదిలింది. కానీ ఆ దానవుడు నవ్వుచూ పర్జన్యాస్త్రముతో దానిని నివారించాడు. ఇట్లే కాళీ ప్రయోగించిన వారుణాస్త్రమును మహేశ్వరాస్త్రమును కూడా దానవేంద్రుడు క్రమముగా గాంధర్వ వైష్ణవాస్త్రములతో నివారించాను. తరువాత కాళీ మంత్రపూర్వకముగా ప్రయోగించిన నారాయణాస్త్రము ఆ దానవుని సమీపించింది. వెంటనే రథము నుండి దిగి ఆ అస్త్రమునకు తన 2 చేతులను జోడించి నమస్కరించాడు. ఆ నారాయణాస్త్రము మండుచున్న ప్రళయకాలపు అగ్నిశిఖ వలె దేదీప్యమానముగా ఉండెను. సత్కారమును పొంది పైకి లేచెను. అప్పుడు శంఖచూడు భక్తిపూర్వకముగా దండము వలె క్రింద పరుండి ఆ అస్త్రమునకు ప్రణామము చేసెను. అది అతనిని తాకక అతని మీద నుండి వెళ్ళిపోయాను. తరువాత దేవి మంత్రమును అభిమంత్రించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. దానిని దానవేంద్రుడు తన బ్రహ్మాస్త్రముతో ఉపశమింపజేశాను. అప్పుడు దేవి మంత్రోచ్చారణతో ఒక దివ్యాస్త్రమును వదిలెను. అంత దానవేంద్రుడు తన దివ్యాస్త్ర సమూహముతో ఆ దివ్యాస్త్రము యొక్క శక్తిని కూడా నశింపజేశాను. అప్పుడు ఆమె మంత్రపూతమగు పాశుపతాస్త్రమును చేతబట్టెను. దానిని వేయదలచగానే ఆకాశవాణి ఇలా చెప్పింది: ఈ రాజు ఒక మహత్తర పురుషుడు. ఇతని భార్య పరమసాధ్వి. ఇతనిని సంహరించు శక్తి పాశుపతాస్త్రమునకు లేదు. అతని కంఠసీమయందు శ్రీహరి మంత్రకవచం ఉన్నంత వరకు, ఇతని భార్య సతీత్వము రక్షింపబడి ఉన్నంతకాలము ఇతన్ని జరామృత్యువులు సమీపింపజాలవు. ఇది బ్రహ్మవచనము. ఆకాశవాణిని విని భగవతి భద్రకాళి శస్త్రప్రయోగమును ఆపివేశెను. అప్పుడు ఆమె ఆకలితో పీడింపబడి కోట్ల కొలది దానవులను అవలీలగా మృంగసాగెను. భయంకర వేషధారిణి అయిన ఆ దేవి శంఖచూడుని మృంగుటకు వేగముగా అతని మీదకు దూకింది. అప్పుడు ఆ దానవుడు అత్యంత తేజశాలియగు తన దివ్యాస్త్రమున ఆ దేవిని ఆపివేశెను. భద్రకాళి తన సహచారిణులగు యోగినులతో కలిసి రకరకములుగా దైత్యదళములను నశింపచేయసాగెను. వారు దానవరాజగు శంఖచూడుని కూడా గాయపరిచారు. కానీ దానవరాజునకు వారు ఇసుమంతయును హాని కలిగించలేకపోయారు. అప్పుడు ఆ దేవి భగవంతుడగు శంకరుని దగ్గరకు వెళ్ళింది. ఆమె ఆరంభము నుండి అంత్యము వరకు జరిగిన యుద్ధ విషయములను ఆ స్వామికి విన్నవించింది. దానవుల నాశనమును విని భగవానుడు నవ్వసాగాడు. భద్రకాళి ఇంకను ఇలా చెప్పింది: ఇంకను 1,00,000 ప్రముఖ దానవులు రణభూమి యందు మిగిలి ఉన్నారు. నేను వారిని తినుచుండగా నా నోటి నుండి బయటపడిన వారే అక్కడ మిగిలి ఉన్నారు. నేను సంగ్రామమున శంఖచూడుని మీదకు పాశుపతాస్త్రమును వదిలాను. ఇంతలో ఈ రాజు నీకు అవధ్యుడు అని ఆకాశవాణి పలికింది. ఇంకను అతడు మహాజ్ఞాని, అపరిమిత బలశాలి, అపరిమిత పరాక్రమ సంపన్నుడు అని చెప్పింది. ఆ దానవేంద్రుడు నా మీద అస్త్రములు ప్రయోగించుట కూడా ఆపివేశాను. అతడు కేవలము నేను ప్రయోగించిన అస్త్రములనే ఖండించుచుండెను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు నారదా, భగవంతుడగు శివుడు తత్వమును చక్కగా ఎరిగినవాడు. భద్రకాళితో యుద్ధ విషయములన్నింటినీ విని ఆ స్వామి స్వయముగా తన గణములతో సంగ్రామ రంగమును చేరాడు. అది చూసి శంఖచూడు విమానారూఢుడయ్యాడు. అతడు పరమభక్తితో భూమి మీద తలను ఉంచి ఆ స్వామికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇట్లు భక్తితో వినమ్రుడై నమస్కరించి రథారూఢుడయ్యాడు. అప్పుడతడు వెంటనే భగవంతుడగు ఆ స్వామితో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. బ్రాహ్మణోత్తమ, శివునకు శంఖచూడునకు చాలా కాలము వరకు యుద్ధము జరుగుచుండెను.
ఎవరిని గెలవలేదు, ఓడిపోనూ లేదు. అప్పుడప్పుడు శంఖచూడు అస్త్రములను రథము మీదనే ఉంచి అచ్చటనే విశ్రమించుచుండెను. భగవంతుడకు శంకరుడు కూడా అప్పుడప్పుడు శస్త్రములను వదిలి వృషభము మీదనే విశ్రమించుచుండెను. శంకరుని వలన అసంఖ్యాకులకు దానవులు మరణించారు. ఇచ్చట యుద్ధమున మరణించిన దేవతలను భగవంతుడకు శంకరుడు పునరుజ్జీవితులను చేయుచుండెను. అప్పుడు భగవంతుడకు శ్రీహరి మిగుల ఆతృతతో ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషమున యుద్ధభూమికి వచ్చెను. దానవరాజగు శంఖచూడునితో పలకసాగాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.